మీరు ఎప్పుడైనా ఆలోచించారా బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీస్ ఇలా ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఎలా వర్క్ అవుతాయని, అండ్ దీని వెనుకున్న టెక్నాలజీ ఏదని? సో ఇదే కాదు, ఇలాంటి చాలా క్వశ్చన్స్కి అయితే ఇవాళ అయితే ఆన్సర్ అయితే తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్. సో బిట్ కాయిన్ ఇది తెలిసిన వాళ్ళు ఉంటారు మ్యాక్సిమం, ఇది చాలా పాపులర్ అనమాట. బట్ ఇది ఎలా రన్ అవుతుందో తెలియాలంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి తెలవాలన్నమాట. సో వాట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? సో డెఫినేషన్ ఏమొద్దు, సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ, సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ దేర్, అంటే బ్లాక్స్, చైన్స్. సో మనకు ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక యూజ్డ్ బైక్ ఉంది. సో ఆ బైక్ని అయితే మీరు ఒక ఓనర్ దగ్గర అయితే కొనాలనుకుంటున్నారు. సో ఆ బైక్కి సంబంధించిన డేటా అంతా కూడా, హిస్టరీ, ఎవ్రీథింగ్ కూడా ఆ ఓనర్ దగ్గర ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ ఓనర్ దగ్గర కాక వరల్డ్ వైడ్ మొత్తం కూడా అది అవైలబుల్గా ఉండి, ఇంకా ఏ చిన్న మోడిఫికేషన్ జరిగినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ అయ్యేటట్టు ఉంటేనే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బ్లాక్ చైన్స్. సో ముఖ్యంగా ఈ టెక్నాలజీని క్యాచ్ చేసుకొని బిట్ కాయిన్స్, ఈ క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా డెవలప్ చేశారనమాట. సో ఇది చాలా ట్రాన్స్పరెన్సీ సెక్యూరిటీ సిస్టమ్. సో దీంట్లో ఎలాంటి హ్యాక్ అయ్యే ఛాన్స్ అయ్యే ఉండదు అట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప. అది కూడా చెప్తాను చూడండి. సో ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అట్ ఏ టైం మల్టిపుల్ బ్లాక్స్లో అప్డేట్ అయితేనే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే, యాజ్ యూ నో, ఇన్ క్రిప్టో కరెన్సీస్, బిట్ కాయిన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఇప్పుడు లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ట్రాక్ అవుతూ ఉన్నప్పుడు మనకు మల్టిపుల్ డివైసెస్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా చూపెట్టాలన్నమాట. సో ఇది కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా హెల్త్ కేర్ సెంటర్స్ టు మెయింటైన్ ఇప్పుడు పర్టికులర్ పేషెంట్స్ యొక్క హెల్త్ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి కదా. సో దెన్ దట్ పర్పస్ అనమాట. ఇంకా రిలేటివ్ ఫీల్డ్స్లో దీన్ని అయితే యూజ్ చేస్తున్నాం. సో ఫైనల్గా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? ఇది పీర్ టు పీర్ ఉంటుంది, మధ్యలో ఎవ్వరు ఉండరు, హ్యాక్ అయ్యే ఛాన్సే ఉండదు. ఓన్లీ థియరిటికల్లీ 60% పాసిబుల్, బట్ ప్రాక్టికల్లీ అయితే ఇంపాసిబుల్ అనమాట. అది కూడా ఎలాగో చూద్దాం. ఓన్లీ 60% ఆఫ్ ద బ్లాక్స్ అన్ని కూడా మనం యాక్సెస్ చేయగలిగితే దెన్ వీ కెన్ హ్యాక్ ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. బట్ ఇది అయితే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్ అస్సలే లేదనమాట. సో దెన్ ఇట్ ఈస్ ప్యూర్, సేఫ్ అండ్ సెక్యూర్. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనకు ఎంబడెంబడే అప్డేట్ అయ్యేది ఉంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది బ్యాంక్స్ కానీ ఇది వీళ్ళందరికీ కూడా సేఫ్ సైడ్ ఉంటుందన్నమాట ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే. సో ఇది మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇప్పటివరకు చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్రీథింగ్ కూడా చేసి మన ఛానల్ అయితే పుష్ చేయండి, సపోర్ట్ చేయండి. సీ యూ నెక్స్ట్ వన్.